ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 3 రిక్రూట్మెంట్ కింద ఏపీ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందండి. సో ఎంతగానో అడుగుతున్న వీఆర్ఓ అండ్ వీఆర్ఏ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలా క్లియర్గా ఈ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందు ఈ వీఆర్ఓ వీఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్, పేపర్ 1 పేపర్ 2 రెండు పేపర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పేపర్ అయితే నేను టాపిక్ వైజ్ అయితే క్లాసెస్ పెట్టానండి, చూడండి. అండ్ నెక్స్ట్ పేపర్ 2 అండ్ మోడల్ పేపర్ అయితే చాలా మంది అడుగుతున్నారు. సో ఈ వీడియో కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం ఎక్కువగా లైక్స్ వస్తే కనుక రేపటి నుంచి వీఆర్ఓ అండ్ వీఆర్ఏ కి సంబంధించిన మోడల్ పేపర్ అయితే షేర్ చేస్తాను. అందులో మనకి పేపర్ 1 పేపర్ 2 పేపర్స్ కూడా షేర్ చేస్తాను. సో మర్చిపోవద్దు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అండ్ వీఆర్ఓ వీఆర్ఏ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ రేపటి నుంచి మోడల్ పేపర్స్ అయితే పెడతాను. సో ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఏపీ వీఆర్ఓ అండ్ వీఆర్ఏకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం. అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా చూసేద్దాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామ స్థాయి పరిపాలన ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఈ పదవులు అంటే వీఆర్ఓ వీఆర్ఏకి సంబంధించిన భూమికి సంబంధించిన రికార్డులను, అలాగే రెవెన్యూ పనులు మరియు గ్రామ పరిపాలన నిర్వహించడంలో ప్రభుత్వానికి సహాయపడతాయి అన్నమాట ఈ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ పోస్టులు అయితే. అండ్ ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే ఈ నియామక సంస్థ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేనండి ఏపీపీఎస్సీ. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 కింద మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. అది కూడా ఈ ఇయర్లోనే 2026లోనే. ఉద్యోగ ప్రదేశం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ జాబ్ టైప్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏపీ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 కింద వచ్చిన నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయో చూడండి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ఏ గ్రామ రెవెన్యూ సహాయకుడు, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వ్యవసాయ అధికారి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ శాఖంలోని ఇతర పరిపాలన పోస్టులు. సో ఇలా మనకి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 కింద వచ్చిన నోటిఫికేషన్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చూద్దాం. 10వ తరగతి నుంచి 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులందరికీ కూడా ఈ ఉద్యోగాలు మంచి ప్రారంభ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను పరిగణించబడతాయి. అంటే మనకి 10th నుంచి డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అయితే ఉంది. సో చూడండి పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. విద్యా అర్హత వీఆర్ఏ పోస్ట్కి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా ఓకే అనమాట. అండ్ నెక్స్ట్ వీఆర్ఓకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఆఫీసర్కి వచ్చేసరికి వ్యవసాయ సంబంధితలో ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా తెలుస్తుందండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ కూడా చూడొచ్చు. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. కనీస వయసు అలాగే గరిష్ట వయసు మినిమం టు మ్యాక్సిమం ఇయర్స్ ఇచ్చారు చూడండి. 18 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 to 42 ఇయర్స్ మధ్య గల వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి వయో సడలింపు అందుబాటులో ఉంది. అంటే మనకి +5 ఇయర్స్ ఎక్స్ట్రాగా, అంటే 42 ఇయర్స్, ఇక్కడ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్ కదా, +5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ కేటగిరీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఎంపిక ప్రక్రియ ఫస్ట్ 3 స్టేజ్లో ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట ఫైనల్గా. అంటే ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్రకారం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్స్ చూడండి. వీఆర్ఓకి వచ్చేసరికి 16,400 నుంచి 49,870 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ఏకి వచ్చేసరికి నెలకు 15,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 20,000 నుంచి 50,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. ఈ జీతంతో పాటు ఉద్యోగాలు, ప్రభుత్వ ప్రయోజనాలు, బాధ్యతలు మరియు ఉద్యోగ భద్రతను పొందుతారు. అంటే శాలరీతో పాటు ఒకవేళ హౌస్ రెంట్ ఉంటే హౌస్ రెంట్, ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 రిక్వైర్మెంట్ 2026కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముందుగా అధికారిక ఏపీపీఎస్సీ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. అంటే appsc.ap.government.in అని.
గూగుల్‌లో కానీ, క్రోమ్‌లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఒకసారి చెక్ చేసుకొని, తర్వాత వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలంటే, మీ యొక్క మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఐడీ అండ్ అలాగే పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఐడీ అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఐడీ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. సో, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి లాగిన్ అని ఉంటుంది కదా. సో, లాగిన్పై క్లిక్ చేసి ఐడీ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత సెలెక్ట్ గ్రూప్ 3 రిక్వైర్మెంట్ 2026 అనేది అయితే కనిపిస్తుంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని దరఖాస్తు ఫామ్ను ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఫోన్ నెంబరు, పాన్ నెంబరు, క్యాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి మీరు క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా మీ ఎడ్యుకేషనల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలన్నమాట. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మీ హాఫ్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ దరఖాస్తు ఫీ వచ్చేసరికి 200 to 250 అలా ఉంటుంది, అంతేనండి, చాలా చాలా తక్కువ. సో, అప్లికేషన్ ఫీ కూడా పే చేసి లాస్ట్లో సబ్మిట్ చేసేయడమే. సో, అక్కడ ఒక నెంబర్ అయితే వస్తుంది. సో, ఆ నెంబర్ అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఉంచుకోవాలి. ఇక్కడ మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి, ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన, ఒకవేళ మీరు విఆర్ఓ అండ్ విఆర్ఏకి సంబంధించిన 10th అలాగే డిగ్రీ, ఇంటర్ కదా మనకి క్వాలిఫికేషన్కి సంబంధించినవి. సో, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, మీ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, ఇలా మీరు అప్లై చేసుకోవడమే ఈజీగా. ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలో ఏపీ విఆర్ఓ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ 2026 ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభ్యర్థులు గ్రామ పరిపాలన ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ పోస్టులు స్థిరమైన కెరియర్, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు దీర్ఘకాలిక ఉద్యోగ భద్రతను అందిస్తుంది. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. సో, ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ గ్రూప్ 3 రిక్వైర్మెంట్ 2026 కింద గ్రామ రెవెన్యూ అధికారి అంటే విఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టుల నియామక ప్రక్రియను నిర్వహించనున్నది. గ్రామ స్థాయిలో ఈ పదవులు అత్యంత ముఖ్యమైనవి, ఎందుకంటే అవి ప్రభుత్వానికి భూమి రికార్డులు నిర్వహించడానికి, శిస్తు పనులు చేయడానికి మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలను, కుల ధృవీకరణ పత్రాలను, భూమికి సంబంధించిన పత్రాలను వంటి వివిధ సేవలతో పౌరులకు సహాయపడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో, ఎవరైతే ఈ విఆర్ఓ విఆర్ఏ రిక్వైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవాలండి. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ అప్లికేషన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్, అండ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. సో, ఎవరైతే విఆర్ఓ విఆర్ఏకి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో, అందుకే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయండి. అసలు ఈ ఏపీఎస్సీ గ్రూప్ 3 రిక్వైర్మెంట్ అంటే ఏమిటి అని డౌట్ రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలోని పలు పరిపాలనా పదవులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏపీఎస్సీ గ్రూప్ 3 నియామకాలు నిర్వహించబడతాయి. గ్రూప్ 3 పోస్టులు ప్రధానంగా గ్రామస్థాయి పరిపాలన మరియు రెవెన్యూ శాఖ సేవలపై దృష్టి సారిస్తాయి. ఈ నియామకం ద్వారా రికార్డులు నిర్వహణ, రైతులకు సహాయం చేయడం, పత్రాలను సరిచూడడం, రెవెన్యూ అధికారులకు మద్దతు ఇవ్వడం వంటి గ్రామీణ పరిపాలన పనులు నిర్వహించే అధికారులకు ప్రభుత్వం నియమిస్తుంది. ఫైనల్ గా ఓవర్వ్యూ చూసేయండి. పోస్టులు వచ్చేసరికి విఆర్ఓ విఆర్ఏ అండ్ జూనియర్ అసిస్టెంట్. ఉద్యోగ ప్రదేశం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో, దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఏపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష విధానం అయితే చూసేయండి. ఇందులో మనకి పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. సో, పేపర్ 1లో వచ్చేసరికి 100 మార్క్స్, పేపర్ 2లో వచ్చేసరికి 50 మార్క్స్, అలా మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. అంటే జనరల్ స్టడీస్, అలాగే అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ
అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ టాపిక్స్పై ఆల్రెడీ టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే పెట్టానని చెప్పాను కదా స్టార్టింగ్లో. అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి ఆ వీడియో. సో టాపిక్ వైజ్ ఇక్కడ మనకి టోటల్ 150 మార్క్స్ అంటే విఆర్ఓ అండ్ విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి, సో విఆర్ఏకి వచ్చేసరికి 150 అండ్ విఆర్ఓకి సంబంధించి 200 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట సో ఎగ్జామ్. సో అందులో టాపిక్స్ మనకి జనరల్ స్టడీస్, రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించిన టాపిక్స్ పై క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్ పై జీకే బిట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి మోడల్ పేపర్ చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. అది రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను మోడల్ పేపర్. అండ్ లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్కి సంబంధించిన క్లాసెస్ అయితే చెప్పానంటే అందులో టాపిక్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్, వర్క్ అండ్ టైము, ఇలా టాపిక్ వైజ్ అన్ని కూడా క్లియర్గా క్లాసెస్ వైజ్ అయితే పెట్టాను. అవి కూడా చూడండి. అవి చూసిన తర్వాత మనకి జనరల్ స్టడీస్ పై రేపటి నుంచి మోడల్ పేపర్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. మనకి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. 0.25 అంటే ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే దానికి 0.25 మార్క్స్ అయితే తగ్గిపోతాయి అనమాట. అలా మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. సో మనకి ఈ విఆర్ఓ విఆర్ఏకి వచ్చేసరికి క్వాలిఫై అవ్వడం చాలా చాలా సింపుల్. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ పై ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అందుకే మీరు బేసిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీ యొక్క ప్రిపరేషన్ అన్నది ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే, అంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఉంది. అంటే విఆర్ఓ విఆర్ఏ పోస్టులకి అప్లై చేసుకుంటాము, ఓకే. ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి వచ్చే లోపల మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడు వస్తుంది ఏంటన్నది మనం చెప్పలేము. ఇప్పుడు జస్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇందులో మనకి జనరల్ స్టడీస్ అంటే ఇండియన్ హిస్టరీస్, కరెంట్ అఫైర్స్ ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. అర్థమెటిక్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ అన్నిటిపై మన ఛానల్లో వీడియోస్ ఉంటుంది. నేను కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను చూడండి. అండ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్కి సంబంధించిన న్యూస్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసి ఉండాలి, ఎకనామిక్స్ అప్డేట్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా సిలబస్ వైజ్ మీరు మోడల్ పేపర్ చూసుకుంటూ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. విఆర్ఓ పోస్ట్కి వచ్చేసరికి 150 మార్క్స్ అండ్ విఆర్ఏకి సంబంధించి 200 మార్క్స్కి అనమాట. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, అంటే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో వచ్చేసరికి విఆర్ఏకి సంబంధించిన 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. అలా మనకి టైం డ్యూరేషన్ కూడా అంతే, 150 మినిట్స్ విఆర్ఓకి అండ్ 200 మినిట్స్ వచ్చేసరికి విఆర్ఏకి. ఇందులో మనకి ఏంటి ఇంత ఎక్కువ మార్క్స్ అనుకోవచ్చు, 2 పేపర్స్ కదండి. 1 పేపర్లో వచ్చేసరికి 150 మార్క్స్, రిమైనింగ్ పేపర్ వచ్చేసరికి 50 మార్క్స్. అలా మనకి పేపర్ ఏ, పేపర్ బి 2 పేపర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందులో మనకి జనరల్ స్టడీస్, ఇలా రీజనింగ్ అబిలిటీ, యాప్టిట్యూడ్ టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇలా మనకి విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇందులో మనకి శాలరీ చూసారు కదండి. సో శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అన్నాను కదా, అంటే హౌస్ రెంట్, అలాగే పెన్షన్, ప్రమోషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ తో పాటు మీ యొక్క వర్క్ బేస్డ్ పై శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ విఆర్ఓకి సంబంధించిన ఫస్ట్ అయితే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఒక బాండ్ కూడా రాసివ్వాలన్నమాట. 2 years కంపల్సరీ చేస్తామనే బాండ్ కూడా రాసివ్వాలి. అప్పుడు మీరు 2 years కంప్లీట్గా చేసిన తర్వాత మీ యొక్క వర్క్ని బట్టి పర్మనెంట్ చేస్తారనమాట. సో అందుకే 2 years అండ్ 3 years బాండ్ అయితే రాసివ్వాలి. సో ఒకవేళ మీరు రాసిచ్చిన తర్వాత మధ్యలో జాబ్ రిజైన్ చేస్తే కనుక అప్పటి వరకు మీకు ఇచ్చిన శాలరీ అంతా కూడా వెనక్కి ఇచ్చేవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు అదే సంస్థలు అంటే అక్కడే మీకు వేరే జాబ్ ఏదన్నా వస్తే అప్పుడు రిజైన్ చేసినా ఏమీ ప్రాబ్లం ఉండదు. అంతేకాని వేరే సంస్థ అంటే వేరే జాబ్ గురించో లేకపోతే మీకు పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆ జాబ్ శాఖంలో రిజైన్ చేస్తే కనుక అప్పటి వరకు ఇచ్చిన శాలరీ మొత్తం కూడా ఇచ్చేవాల్సి వస్తుంది. సో అది ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూసేయండి. ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీరు 1 time పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐడి అలాగే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అండ్ లాగిన్ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు లాగిన్ పై క్లిక్ చేసి పాస్వర్డ్ ఐడి
సో లాగిన్ అయిన తర్వాత గ్రూప్ 3 అక్కడ ఏపీఎస్సి అని కనిపిస్తుంది. ఏపీఎస్సి గ్రూప్ 3 అని కనిపిస్తుంది. ఆ రిక్వైర్మెంట్ని క్లిక్ చేసి సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి ఫైనల్గా అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి, అప్లికేషన్ ఫీ ఎంత ఉందో 250 to 300 అలా ఉంటుంది అంతే. పే చేసేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో అంతే, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా రాలేదు, కానీ మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మోడల్ పేపర్ కావాలంటే వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మోడల్ పేపర్ అని కామెంట్ చేయండి. ఎక్కువగా కామెంట్స్ వస్తే వెంటనే కూడా మోడల్ పేపర్ షేర్ చేస్తాను. సో ఇదన్నమాట విఆర్ఓ అండ్ విఆర్ఏకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో అక్కడ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, 2 హాఫ్ సైజ్ ఫొటోస్, సిగ్నేచర్, ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇదన్నమాట విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇది ఒక మంచి అవకాశమైన అనుకోవచ్చు. సో 10th నుంచి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సొంతంగా మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఛాన్స్ని అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి అండ్ ఎగ్జామ్కి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఎక్కువ డేస్ టైం ఉండగా ఇవ్వరనమాట. సో ఒక 5 to 6 days లేకపోతే 10 days ఉండగా మనకి ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో లేకపోతే ఎగ్జామ్ డేట్ ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చాలా మంది అనుకుంటారు. సో ఎంతో గ్యాప్లో ఎగ్జామ్ డేట్ ఇవ్వరు కాబట్టి జస్ట్ 1 week ఉండగా ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చేస్తారు. సో అందుకే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో రేపటి నుంచి మోడల్ పేపర్ అయితే షేర్ చేస్తాను. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. మర్చిపోవద్దు తప్పకుండా. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.